ఈరోజు ఏదైనా వంట చేద్దాం కదా అని పొద్దున్నే ఆగమేఘాల్లో మార్కెట్కి వెళ్ళి మేకకాళ్ళే తెచ్చాను. ఇది మన సందులో ఉన్న కిచెన్, మీకు తెలిసే ఉంటుంది. పొద్దున్న మనకు డ్యూటీలు ఎక్కువ ఉండేసరికి పొద్దున్న వండడం కుదరలేదు. ఇప్పుడు నైట్ అయింది, మనకు బయట లైట్ అయితే వేసుకుని వంట అయితే ప్రారంభించాను. బయట సగం చీకటి సగం వెలుతుల్లో మనం పొద్దున్న తెచ్చిన మేకకాళ్ళు అయితే ఇవి. వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలంటే చూపిస్తాను. ఫస్ట్ వాటర్తో 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని గీకాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు కాలుస్తారు కదా, కాల్చినప్పుడు వీటి జిగురు లాంటి పదార్థం ఉంటుంది, అదంతా మనం గోకేయాలి. అది గోకుండా మనం ఉండేవాడి కూర చాలా దరిద్రంగా ఉంటుంది. గోకేసి ఒక్కొక్క దాన్ని శుభ్రం క్లీన్ చేసి దాని తర్వాత 2 చెక్క, 2 ఆకులు, కొంచెం అల్లం పేస్టు, 2 యాలకులు, 3 లామొక్కలు వేసుకుని కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుని వేడి నీళ్ళు వేసుకోమాట. వేడి నీళ్ళు వేసుకుని 2 గంటల సేపు ఉడకనివ్వాలి. దీన్ని ఖచ్చితంగా 2 గంటల సేపు ఉడకనివ్వాలి. 2 గంటల సేపు ఉడికితేనే దాన్ని ఉడుకుతుంది మొక్క. తర్వాత 1.5 గంటల తర్వాత చూస్తే మన వాటర్ అయితే తగ్గిపోయింది. ఈ లోపల మనం పక్కన అయితే మనం కూర అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని మనం కొంచెంసేపు అటు ఇటు తిప్పి దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అటు కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం అవి ఫ్రై అయ్యే వరకు, రంగు మారే వరకు ఫ్రై అయిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుని మనం పచ్చివాసన పోయే వరకు అటు ఇటు తిప్పిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటాలు మూత పెడితే వెంటనే మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత చూసి ఆయిల్ అయితే బయటకు వచ్చింది. మళ్ళీ కరివేపాకు కావాలని మళ్ళీ వేసుకోవచ్చు. కరివేపాకు ఎక్కువ వేసుకున్నా మంచిదే. తర్వాత 2 గంటలు అయిన తర్వాత ఇది మొత్తం వాటర్ అంతా తగ్గిపోయింది చూసారా, వీటిలో ఆ మిశ్రమం తీసుకుని ఇందులో వేసుకోవడమే. వేసుకుని మనం దాన్ని అటు ఇటు తిప్పి ఆ నూనెలో కొంచెంసేపు ఉడకనివ్వాలి. దాని తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి మనం. ఎందుకంటే ఇది కూర అటు చిక్కగా కాకుండా ఇటు పలసగా కాకుండా ఉండాలన్నమాట. బాగా చిక్కగా ఉందనుకో మళ్ళీ గట్టిగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు అటు ఇటు కాకుండా అనుకో మనం అలా ఉంటుంది అన్నమాట. అందుకని మనం వాటర్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుని దాన్ని మళ్ళీ ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనిచ్చి మూత పెట్టాలన్నమాట. మూత పెట్టి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మటన్ మసాలా వేసుకోవాలి. మటన్ మసాలా వేసుకుని మళ్ళీ 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత కూర చూసారా చిక్కపడిపోయింది. మనం వాటర్ వేసుకున్నా సరే. దాని తర్వాత లాస్ట్లో ఈ జీలకర్ర పొడి, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిసి వేసుకుని తర్వాత కొత్తిమీర వేసుకుని మనం మూత పెట్టి మళ్ళీ 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా అందులో దిగి, ఆ ధనియాల జీలకర్ర ఫ్లేవర్ అంతా దిగి బాగా కూర బాగా తిక్కిగా అయిపోయి చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత వేడి అన్నంలో వేసుకుంటే తింటే ఉంటుంది సామిరంగా. చూసారు మొక్క చూసారు ఎంత మెత్త ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకేంటి మరి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వస్తాను, బాయ్.